మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా మన కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలు కొల్లెట్లని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాజంతని రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మన కాల సమయం సజ్జ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిర్దమకు ఏర్పాటు చెందిన వాక్యభాగము త్రిత్వము తరువాతి 13వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్యభాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 22 వర్షాలు ధ్యానం చేసుకున్నాము. త్రిత్వము తరువాతి 13వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 22 వచనములో ఈ విధంగా రాయబడినవి. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్యుడు చేసిన ఒడంబడికైనను స్థిరపరచబడిన తరువాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరేమయో కలుపడు. పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ క్రీస్తునందు స్థిరపరచబడిన నిబంధన అంటున్నాడు. అంటే ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో మానవులమైన మనం చేసుకునే నిబంధన, ఆ నిబంధనకు గుర్తుగా పౌలు మాటలను గుర్తు చేస్తున్నాడు. సహోదరుని వలె మనల్ని సంబోధిస్తున్నాడు. ఈ సహోదర ప్రేమను గుర్తు చేస్తున్నాడు. ఈ సహోదరులారా అని సంబోధిస్తూ మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను అంటున్నాడు. అంటే మానవునిగా తాను దేవుని యందు ఏమై ఉన్నాను అనే విషయాన్ని గుర్తు చేస్తూ మనుష్యుడు చేసిన ఒడంబడి అయినా అంటే ఒక వ్యక్తి తాను చేసుకున్న ఒడంబడి స్థిరపడిన తరువాత ఎవడును దాన్ని కొట్టివేయడు అంటున్నాడు. దాన్ని స్థిరపడిన అంటే దానిని ప్రతిష్ఠించిన తరువాత దేవునితో మానవునికి ఉండే ఆ యొక్క సంబంధాన్ని, ప్రేమను, ఆ బంధాన్ని గురించి పౌలు ఇక్కడ ప్రస్తావన చేస్తూ దానితో మరేమియు కలుపడు అంటున్నాడు. అంటే దేవునికి మానవునికి ఉండవలసిన ఆ యొక్క సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నావో అవి పర సంబంధమైనవిగా దేవుని చేత, దేవుని ద్వారా మనకి కలిగినవై ఉన్నవనే విషయాన్ని చెప్తూ అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానము చేయబడను అంటున్నాడు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన దానిని ఇక్కడ పౌలు ప్రస్తావన చేస్తున్నాడు. అంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఇక్కడ వాగ్దాన పుత్రునిగా, వాగ్దానాన్ని పొందుకున్నవాడిగా, మరి శరీరధారి అయిన అబ్రహాము దేవుని యందు ఇట్టి రీతిగా జీవించాడో పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అబ్రహామునకు అతని సంతానమునకు అంటాడు. దేవుడు తనకి, తన సంతానానికి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానమును బట్టి చేయబడింది. కాబట్టి ఆయన అనేకులను గూర్చి అన్నట్టు అంటే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో, ఎవరితో ఆయన సంబంధాన్ని కలిగి ఉన్నాడో అనే మాటను గుర్తు చేస్తూ ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములు అని చెప్పక అంటాడు. అంటే సంతానాలని కాదు, సంతానం అంటే అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు ఏ విధంగా అయితే స్థిరపరిచి, బలపరిచి దాని యందు తనని నడిపించాడో ఆ విషయాన్ని గుర్చి ఆ సంతానము క్రీస్తు అంటున్నాడు. అంటే అబ్రహాము యొక్క సంతానముగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారిని గురించి, మరి క్రీస్తునందు స్థిరపరచబడిన నిబంధనను గురించి పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. నేను చెప్పినది ఏమనగా అంటాడు. అంటే ఏ విషయాన్ని అయితే తాను చెప్పబోతున్నాడో, తాను చెప్పబోయే విషయాన్ని గురించి అంటున్నాడు. 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము, అంటే దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత ఈ ధర్మశాస్త్రం వచ్చిన విషయాన్ని పౌలు ప్రస్తావన చేస్తున్నాడు. ఏమనంటే 430
30 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంత పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు అంటున్నాడు. అంటే దేవుని వాగ్దానానికి ఉన్న విలువను ప్రాధాన్యతను పౌలు అక్కడ గుర్తు చేశాడు. రెండోది, వాగ్దానం చేసింది దేవుడే కాబట్టి ఆయన నమ్మదగిన వాడు. అయితే వాగ్దానం చేసిన దేవుడు అటు తర్వాత ఈ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని కూడా ఆయన కొట్టివేయలేదు. దానిని బట్టి, వాగ్దానాన్ని బట్టి ఆయన స్థిరపరుస్తున్న విషయాలను పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, ఆ శాస్త్రము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు అన్నాడు. అంటే దేవుడు వాగ్దాన మూలముగా దేవుడు ఏదైతే చేశాడో దాని గురించి చెప్తున్నాడు. అటు తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము అది తన యొక్క విషయాలను, అంటే ఏదైతే ధర్మశాస్త్రము చేయనదో దాన్ని గురించి పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఆ స్వాతంత్ర్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు అంటాడు. అంటే వాగ్దానముకు ధర్మశాస్త్రకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వల్లనే దాన్ని అనుగ్రహించాడు. కాబట్టి అబ్రహాముకు దేవుడు వాగ్దానం వల్లనే దాన్ని అనుగ్రహించాడు తప్ప ధర్మశాస్త్రం వల్ల కాదు అని మరి పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే ఆ వాగ్దానానికి లోబడిన వాడిగా, మరి స్థిరపరచబడిన వాడిగా మరి అబ్రహాముని గుర్తు చేశాడు. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానము చేయబడనో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను అంటున్నాడు. అంటే ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు ఏదైతే ధర్మశాస్త్రాన్ని, అటు తర్వాత వచ్చిన యొక్క ధర్మశాస్త్రం యొక్క విధులను గురించి, దాని గురించి మాట్లాడుతూ, వాగ్దానం పొందుకున్న అబ్రహామును గురించి మాట్లాడుతూ, అలాగైతే ధర్మశాస్త్రము ఎందుకు అనే మాటని ఇక్కడ పౌలు ప్రస్తావన చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క వాగ్దానములో వాగ్దాన పుత్రుడిగా ఆయన అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము ద్వారా తన సంతానాన్ని బట్టి దేవుడు చెప్పాడు. రెండోది, ఇక్కడ ఈ ధర్మశాస్త్రం ఎందుకు అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ, ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో, అంటే అబ్రహాముకి ఏ వాగ్దానం అయితే చేయబడిందో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడను అంటాడు. అంటే అతిక్రమం అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం విషయంలో అబ్రహాము ఏ విధంగా అయితే తాను ముందుకు కొనసాగాడో, అటు తర్వాత వచ్చిన ఈ యొక్క ధర్మశాస్త్రము కూడా దానిని కొనసాగించిందనే విషయాన్ని చెప్తూ, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడినాడు. మధ్యవర్తి చేత దేవదూతల చేత నియమింపబడి, అంటే దేవుడే దానిని, అంటే తాను దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని అది తెలియజేసేదైనది, తెలిపేదైనది అనే విషయాన్ని పౌలు అక్కడ ప్రస్తావిస్తూ, మధ్యవర్తి ఎవనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే అంటున్నాడు. అంటే మానవునికి దేవునికి మధ్యవర్తిగా మరి ప్రభు ఎలాగైతే ఆయన ఉన్నాడో ఆ మధ్యవర్తిత్వాన్ని బట్టి ఇక్కడ పౌలు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు. మధ్యవర్తి ఎవనికి మధ్యవర్తి కాడు అంటే ఏంటి? దేవునితో మానవునికి ఉండే సంబంధాన్ని, తండ్రితో కుమారునికి ఉన్న యొక్క సంబంధము, కుమారుని ద్వారా దేవునిని, పరిశుద్ధాత్మను కలిగిన వారమై మనము ఉండాలి అనే విషయాన్ని పౌలు ప్రస్తావన చేశాడు. అందుకనే మధ్యవర్తి ఎవనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా అంటున్నాడు. అంటే ఏంటి? ఈ ధర్మశాస్త్రము మరి వాగ్దానానికి విరోధమైందా అని ప్రశ్నిస్తూ, అట్లనరాదు, జీవింపజే శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాగ్దానముగా మరి దేవుడు ఏదైతే మరి ముందుగా దేవుడు వాగ్దానాన్ని చేశాడో ఆ వాగ్దానాన్ని అటు తర్వాత వచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి పౌలు ఇక్కడ చెప్తున్నాడు,
ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములను విరోధమైనదా? అట్లనరాదు. జీవింపజే శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రముగానే కలుగును గాక అంటాడు. అంటే ఈ నీతి అనేది అది ధర్మశాస్త్రం మూలంగానే కలుగుతుంది. వాగ్దానం దేవుని వల్ల కలిగింది. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు. ఆయన నీతి అందు నిలిచి ఉన్నది. వాగ్దానాన్ని పొందిన మరి దేవుని బిడగా కుమారునిగా ప్రభుని పౌలు ఎక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి యేసునందలి విశ్వాసము మూలముగా కలిగిన వాగ్దానము అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని బట్టి ఆయన మనకు అనుగ్రహింపబడిన విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావన చేశాడు. యేసుక్రీస్తునందల విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి, ఎవరైతే ప్రభువునందు విశ్వాసాన్ని కలిగి ఉంటారో ఆ విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు అంటే దేవుని ద్వారా, తండ్రి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువుని మనకి కలిగిన విధానాన్ని బట్టి చెప్తున్నాడు. లేఖనము అందరినీ పాపములో బంధించెను అంటాడు. అంటే ఈ పాప మరణములో నుండి విడిపింపబడి ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా మరి మధ్యవర్తి అయి ఉన్న ఆ యొక్క ప్రభువును బట్టి మధ్యవర్తిగా దేవునికి మానవునికి ఆయన మధ్యవర్తి ఉన్నాడు. కాబట్టి ఆయన మన పాపముల నుండి మనను తప్పించి కాపాడాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి పౌలు చెప్తున్న విషయాలు ఏంటంటే, ఆనాడు గలతీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి క్రీస్తునందు స్థిరపరచబడిన నిబంధన. ఈ నిబంధన ప్రభువును బట్టి మనకి కలిగింది. మరి ప్రభువును బట్టి కలిగింది కాబట్టి ప్రభువును బట్టి మనము నిబంధనందు నిలిచి ఉన్నాము. కాబట్టి స్థిరపరిచిన దేవుడు నిబంధనను మనకు అనుగ్రహించిన దేవుడు తన కుమారుని ద్వారా మనకు నిత్య జీవాన్ని అనుగ్రహింపజేస్తున్నాడు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడే. కాబట్టి ప్రభు యొక్క మాట చేత, ప్రభు యొక్క ఉపదేశముల చేత ఆనాడు పౌలు గలతీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసే మాట, క్రీస్తునందు స్థిరపరచబడి ఆ నిబంధన యందు మనము కొనసాగినప్పుడు, ప్రభు రెండో రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన రాజ్యమందు ఆ నిబంధనను కొనసాగించు వరమై ఉంటామని భక్తుడైన పౌలు ఆనాడు గలతీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు. అయా అబ్రహామును పిలిచినప్పుడు తనను, తన కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి, అయా క్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహింపజేసిన యొక్క గొప్ప రక్షణను బట్టి వందనాలు తండ్రి. నీ కుమారుని యందు, నీ కుమారుని మాటలు యందు మమ్మలను స్థిరపరిచి బలపరిచి మమ్మలను నీ యొద్దకు చేర్చుటకు నీ కుమారుని మాకు మధ్యవర్తిగా ఉంచి ఉన్నావు. కాబట్టి ప్రభువా, నీ వాక్యమును బట్టి, నీ మాటను బట్టి, నీ ఉపదేశములను బట్టి మేము జీవించుటకు మాకు నేర్పించండి. అయ్యా మేము బలహీనలో మమ్మల్ని బలపరచు. అయ్యా మేము రోగులు మమ్మల్ని స్వస్థపరచు. అయ్యా మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యము దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతిలో చెప్పిన ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించక అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నీచ రాజ్యమందు చేరుటకు సహాయం దయచేయండి. వాగ్దానం చేసిన దేవుడు, అయా నీ వాగ్దానానుసారంగా మేము జీవించుటకు నీ సహాయం మాకు దయచేయండి. నీ కాపుదల, భద్రత, నీ సన్నిధి తోడ్పాటు మా అందరికీ దయచేయమని, రేపటి సభాతి కొరకు నేటి నుంచి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాన్ని మాకు దయచేయము. వాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. సోదరులతో ఏకాదశిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.